హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి చేసుకుంటామండి. మీకు మామిడికాయ ఇంట్లో ఉంటే చాలు, మీకు అప్పటికప్పుడు చేసుకొని తినచ్చండి. మనం బయట పోయి కొనుక్కొని రావాలన్నా అరగంట పడుతుందండి. ఇప్పుడు మనకు అప్పటికప్పుడు ఇది 5 మినిట్స్లో ఇంట్లో చేసుకొని తినే పచ్చడి. ఈరోజు నేను ఇది ఎట్లా చేయాలనో చూపెడతానండి. ఇది చూసి మీరు ఇట్లనే చేసుకోండి. ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే, ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. వీటిని బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోకి వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటామండి. బాగా చిటపటలాడాలి, కలర్ చేంజ్ అవ్వాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, చేదు వస్తుంది. మనకు ఆవాలు, ఈ జీలకర్ర మంచిగా ఒక సువాసన వస్తుందండి. పచ్చడి చేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. బాగా చిటపటలాడుతున్నాయి చూడండి. ఇవి తీసి ఒక కప్పులోకి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసి తెచ్చుకుంటామండి. చూడండి, బాగా పౌడర్ చేసేసుకున్నాము. తెల్లగడ్డ కానీ అందులోనే వేసుకోవచ్చండి, కానీ అది మొత్తం ఆ మిక్సీ జార్కంతా అతుక్కొని పోతుంది. దానికని ఇప్పుడు నేను తెల్లగడ్డపాయలు ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు ఒలిచి తీసేసుకున్నానండి. అది తీసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అది తీసి ఈ మసాలాకి వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ఉప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ఉప్పులలోకి ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటామండి. కారం పొడి, మిరప్పొడి వేసుకున్నాను. 1 స్పూన్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అది వేసేసుకుంటున్నాను. బాగా ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఆవపొడి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వచ్చేసి మరి ఎర్రగా ఏం కనబడదండి. ఒక గెరిటి నూనె వేసుకున్నాను, పల్లి నూనె. పచ్చి నూనె అండి, ఏం కాంచలేదు. పచ్చి నూనె ఒక గెరిటి వేసుకున్నాను. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వేస్తున్నానండి. మళ్ళీ ఒక ముప్పావు గెరిటి వేసుకున్నాను. ఇది కలర్ అయితే కొంచెం మనకు ఆవపొడి కలర్ ఇట్లే ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ జీలకర్ర, ఆవాలు అదంతా వాసన ఇప్పుడు కలుపుతుంటే ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుందండి. చిన్న మామిడికాయ ఉన్నా ఇట్లా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు. ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మంచిగా అన్నం తెచ్చేసుకున్నానండి. ఇది కప్పులోకి పెట్టుకున్నాను. ఈ పచ్చడి ఇది నానబెట్టుకోవాలా, ఊరబెట్టుకోవాలనేది ఏముండదండి, అప్పటికప్పుడు వేసుకొని తినడమే. బాగా ఇట్లా ఒక గెరిటి పచ్చడి వేసుకున్నానండి. బాగా ఈ అన్నంతో కలుపుకోవాలి. అన్నంతో కలిపి తినేటప్పుడు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క మామిడికాయ పీస్ పెట్టుకొని తిన్నామంటే ఆ పులుపుకి, కారానికి చాలా బాగుంటుందండి. కొంతమంది ఈ మామిడికాయ ఉప్పులు పక్కన పెట్టుకుంటారు. పక్కన అవసరం లేదండి. అన్నం తినేటప్పుడు ప్రతి ఒక్క ముద్దకి ప్రతి ఒక్క మామిడికాయ ఉప్పుని తిన్నామంటే ఆ నోట్లో చాలా టేస్ట్గా నీళ్ళు ఊరుతాయండి. మీకు తినాలనిపిస్తుంది కదా, మామిడికాయ సీజన్ కానీ వచ్చేసింది కదండి. మీరు ఇట్లా ఒక మామిడికాయ, చిన్న మామిడికాయ ఉన్నా ఇట్లా చేసుకొని తిని చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఆవకాయని మించిపోతుందండి మనం ఇట్లా తినేటప్పుడు. ఓకే వీవర్స్, మీరు ఇట్లనే చేసుకొని తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఓకే వీవర్స్, నేను ఈ పచ్చడితో ఎంజాయ్ చేస్తాను రైస్తో. ఇది చపాతీకి, దోశకి కానీ బాగుంటుందండి ఈ పచ్చడి. ఓకే వీవర్స్, బాయ్.